ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం ఐగన్ వెక్టార్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఈ ఐగన్ వెక్టార్స్ అనే టాపిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉంటుంది, అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి గేట్ ఎగ్జామినేషన్లో కానీ లేదా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా అడుగుతాడు. డిగ్రీ వాళ్ళకి ఐఐటి జామ్ ఉంటుంది కదా, ఐఐటి జామ్ ఇట్లాంటి ఎంట్రన్స్లలో ఈ ఐగన్ వెక్టార్స్ సంబంధించి క్వశ్చన్ అడుగుతాడు, గ్యారెంటీగా ఉంటుంది. బట్ ఈరోజు మన క్లాస్లో వీటికి సంబంధించి ఎక్సలెంట్ షార్ట్ కట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ ఐగన్ వెక్టార్స్ అనే ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి తెలుసు. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి, ఐగన్ వాల్యూస్ని కనుక్కోవాలి, తర్వాత ఐగన్ వెక్టార్స్ని కనుక్కోవాలి. మినిమమ్ మీ అందరికీ తెలుసు 15 to 20 minutes ఈజీగా అవుతుంది. ఎంత వరస్ట్ కేసులో కూడా మనకు 15 నుంచి 20 minutes మనకు టైం పడుతుంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ గేట్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, ఐఐటి జామ్కి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఈ 15 to 20 minutes చేయగలిగే ప్రాబ్లమ్ను మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు వితిన్ 1 minute లోపల ఎలా చేయాలి, కొన్ని వితిన్ 5 secondsలో కూడా చెప్పేయచ్చు. అట్లాంటి ఎక్స్ట్రాడినరీ మనము షార్ట్ కట్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అయితే ఈ ఐగన్ వెక్టార్స్కు సంబంధించి మనము షార్ట్ కట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మ్యాథమెటికల్గా ఐగన్ వెక్టార్స్ యొక్క డెఫినేషన్ ఇదే కదా, ఏఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్. ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ లాంబ్డా బీయింగ్ ఐగన్ వాల్యూస్, దెన్ క్యాపిటల్ ఎక్స్ ఈస్ కాల్డ్ ద ఐగన్ వెక్టర్ ఆఫ్ ద కరస్పాండింగ్ మ్యాట్రిక్స్ ఏ అండ్ లాంబ్డా. ఇక్కడ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, అండ్ లాంబ్డా బీయింగ్ ఐగన్ వాల్యూ. దెన్ క్యాపిటల్ ఎక్స్ ఈస్ కాల్డ్ ఐగన్ వెక్టార్ ద కరస్పాండింగ్ మ్యాట్రిక్స్ ఏ అండ్ లాంబ్డా. అట్లా ఎక్స్ అనేటువంటిది ఏమిటంటే ఐగన్ వెక్టార్ అన్నమాట. ఇక్కడ మీరు ఏ ప్రాబ్లం అయినా సరే చూడండి, ఇక్కడ ఐగన్ వెక్టార్ మీద క్వశ్చన్ అడిగినాడు అనుకోండి, ఖచ్చితంగా దాని యొక్క డెఫినేషన్ ద్వారా నువ్వు చేయాలా. క్వశ్చన్ ఏమైనా ఇవ్వని దాని యొక్క డెఫినేషన్ ఉపయోగించి నువ్వు సాల్వ్ చేయాలా. ఓకేనా? ఇప్పుడు మనకు గేట్ ఎగ్జామినేషన్లో ఐగన్ వెక్టార్స్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ అడిగాడు, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలా, వితిన్ షార్ట్ పీరియడ్లో ఎలా సాల్వ్ చేయాలన్నటువంటి ప్రాబ్లమ్స్ మనము ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. రైట్, వినండి. చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ద ఐగన్ వెక్టార్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్స్ టు 8 - 6 + 2, తర్వాత -6 7 అండ్ -4, తర్వాత 2 -4 3 అని కింద మనకు ఆప్షన్స్ ఏమేమి ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ మనకు 3 2 -1 ఇస్తున్నాడు. అలాగే మనకు సెకండ్ ఆప్షన్ కూడా మనకు ఏమి ఇస్తున్నాడంటే 2 -2 1 అని ఇస్తున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు 5 -1 3 అంటున్నాడు. అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా మనకు 7 2 -1 అని ఇస్తున్నాడు. చూసారా, మనకు ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి దీనికి ఐగన్ వెక్టార్ను కనుక్కోండి అని క్వశ్చన్ అడిగేసినాడు మనకి. అప్పుడు జనరల్గా మీ అందరికీ తెలుసు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషను, దాన్ని సాల్వ్ చేయాలా. అందులోనే ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ వస్తుంది, మళ్ళీ హార్నర్స్ సింథటిక్ డివిజను, ఐగన్ వాల్యూస్ వస్తాయి, మళ్ళీ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్, దాని యొక్క డెఫినేషన్ యూజ్ చేసి ఐగన్ వాల్యూస్ని కనుక్కొని దాని వెక్టార్స్ని కనుక్కున్న తర్వాత నీకు ఆన్సర్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం మనము షార్ట్ కట్స్ ఎలా చెప్పేస్తామంటే చూడండి, ఎక్స్ట్రాడినరీ ట్రిక్స్ ఉంది. ఏమిటి ఆ ట్రిక్ చూడండి. ఇక్కడ ఆ ట్రిక్ బాగా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి మీరు. ఏమిటి ఆ ట్రిక్ అంటే ఎవ్రీ ఐగన్ వెక్టార్ హ్యాస్ a unique eigenvalue
ఇది పాయింట్ అనమాట. ఈ పాయింట్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ వచ్చేసా దెబ్బకి. ఎవ్రీ ఐగన్ వెక్టర్ హ్యాస్ యూనిక్ ఐగన్ వాల్యూ. ఒక ఐగన్ వెక్టార్కి మనకి ఒకే ఒక ఐగన్ వాల్యూనే చూపిస్తుంది, ఎన్ని పడితే అన్ని చూపించదు. ఒక ఐగన్ వెక్టార్ నీకు ఎప్పుడు దానికి ఒకే ఒక ఐగన్ వాల్యూ ఉంటుంది. ఇట్ డస్ నాట్ కంటైన్ మోర్ దాన్ వన్ ఐగన్ వాల్యూ. ఎవ్రీబడి కీప్ ఇన్ మైండ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మీరు బాగా ఆలోచించుకోండి. ఈ యొక్క డెఫినేషన్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఏఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. దెన్ వాట్ ఈజ్ ఏ? ఇక్కడ ఏ ఈక్వల్స్ మనకి ఏమి ఇచ్చినట్టు -8, ఇక్కడ 6, తర్వాత 2, తర్వాత -6, 7 అండ్ -4, 2, -4, 3. ఇప్పుడు వినండి, ఇది ఏ. ఎక్స్ అంటే రైట్ నౌ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అస్. ఇప్పుడు ఎక్స్ ఇదే కదా మనకు కావాల్సింది. మరి ఆ ఐగన్ వెక్టర్ మనకు కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ పిల్లలు, ఇక్కడ ఎక్స్ దగ్గర మనం ఏం రాసుకుంటాం చూడండి, మనకి 3, 2, -1. ఇక్కడ కొద్దిగా ప్లేస్ వదిలేయాలి మీరు. ఎందుకు ప్లేస్ వదలాలో తర్వాత నేను చెప్తాను. ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్. లాంబ్డా అంటే ఐగన్ వాల్యూ, మనకు తెలియదు ఆ ఐగన్ వాల్యూ, నష్టం లేదు. లాంబ్డా ఇంటూ ఎక్స్. ఇప్పుడు ప్రస్తుతం వెక్టార్ను మనం ఏమనుకుంటున్నాము, 3, 2, -1. కాబట్టి లాంబ్డా ఇంటూ ఎక్స్ ఏమవుతుందో చూడండి, 3 లాంబ్డా అండ్ 2 లాంబ్డా అండ్ -లాంబ్డా. ఎస్, లిజన్ ప్రాపర్లీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ ఇజ్ ఈక్వల్ ఫస్ట్ ఎలిమెంట్ చేసినప్పుడు మనకి ఏం రావాలా, లాంబ్డా వాల్యూ. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ ఇజ్ ఈక్వల్ సెకండ్ ఎలిమెంట్ చేసినప్పుడు మళ్ళీ మనకు లాంబ్డా. థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలమ్ ఇజ్ ఈక్వల్ థర్డ్ ఎలిమెంట్ చేసినప్పుడు మనకు లాంబ్డా వాల్యూ వస్తుంది. పిల్లలు బాగా జాగ్రత్త వినండి. ఇక్కడ నేను ఏం చెప్పినాను, ఒకవేళ చూడండి ఈ వెక్టారు ఈ మ్యాట్రిక్స్కి సంబంధించింది అయ్యి ఉంటే, అర్థమవుతుందని చెప్పేది చూడండి, ఈ మ్యాట్రిక్స్ యొక్క వెక్టారు ఇది అయ్యి ఉంటే ఖచ్చితంగా నీకు ఐగన్ వాల్యూలన్నీ సేమ్ వస్తాయి. ఇన్ కేస్ ఈ వెక్టారు ఈ మ్యాట్రిక్స్కు సంబంధం లేకపోతే ఐగన్ వాల్యూలన్నీ డిఫరెంట్గా వచ్చేస్తాయి. అప్పుడు చూడండి, మనకు మళ్ళీ ఒకసారి చెప్తాం, మళ్ళీ వినండి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క వెక్టారు ఇది కాని అయ్యి ఉంటే ఇక నీకు లాంబ్డా వాల్యూలన్నీ సేమ్ వస్తాయి. ఎందుకు? ఎవ్రీ ఐగన్ వెక్టర్ హ్యావింగ్ యూనిక్ ఐగన్ వాల్యూ. అట్లా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్న ఈ వెక్టారు ఈ మ్యాట్రిక్స్కు సంబంధించింది అయ్యి ఉంటే 100% నీకు లాంబ్డా వాల్యూలు సేమ్ వస్తాయి. ఒకవేళ ఈ వెక్టారు ఈ మ్యాట్రిక్స్ సంబంధించింది కాకపోతే ఐగన్ వాల్యూలన్నీ డిఫరెంట్ వస్తాయి. అప్పుడు ఐడెంటిఫై చేసేస్తాం ఇది రాంగ్ ఆన్సర్ అని. దెన్ గో టు సేమ్ సెకండ్ ఆన్సర్కి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందో చూడండి, ఇక్కడ మనకు 24. -6 ఇంటూ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ మనకు -12. 2 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, మనకు -2 ఇజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా. ఎస్, ఒకసారి మనం ఆలోచిస్తే మనకు ఇక్కడ 14 వచ్చేస్తుంది కదా, అప్పుడు 10/3 వచ్చింది లాంబ్డా వాల్యూ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇజ్ ఈక్వల్ సెకండ్ ఎలిమెంట్ మీరు చేస్తే ఏమొస్తుంది పిల్లలు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. -18, తర్వాత +14, తర్వాత మళ్ళీ మనకి ఎంత అవుతుంది చూడండి, మనకు +4 ఇజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా. సంబంధం లేదు కదా, ఎత్తిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ 16, ఇక్కడ నీకు ఎంత వచ్చింది, ఇక్కడ 18, నీకు 0 వచ్చేసింది లాంబ్డా వాల్యూ. లాంబ్డా వాల్యూ 2 తేడాలు వచ్చేసినాయా? ఎస్, దిస్ ఇండికేషన్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్ ఆప్షన్. దెన్ సేమ్ టెక్నిక్, దెన్ గో టు సెకండ్ ఆప్షన్. దెన్ గో టు సెకండ్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, సెకండ్ ఆప్షన్లోకి వచ్చేస్తున్నా నేను. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్లోకి వచ్చేస్తున్నా. సేమ్ ఇక్కడ ఎందుకు ఇక్కడ గ్యాప్ ఇవ్వాలంటే మళ్ళీ నువ్వు ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ రాయాలంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్యాప్లో రాసేసుకుంటావు. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ తెచ్చుకుంటున్నాను. ఎక్స్ అంటే నేను ఏమనుకుంటున్నాను, 2 -2 1 ఏఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్. మళ్ళీ లాంబ్డా ఇంటూ ఎక్స్ కాబట్టి మనకి ఎంత వస్తుంది చూడండి, 2 లాంబ్డా -2 లాంబ్డా ప్లస్ లాంబ్డా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే 8 ఇంటూ 2 16, -6 ఇంటూ 2 +12 28 +2 30. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా.
సో లాంబ్డా ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది చూడండి, 15 వచ్చేసిందా. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం చూడండి, +12 +14 26, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ -12 -14 -26 -30 దట్ ఈస్ ఈక్వల్ టు -30 దట్ ఈస్ ఈక్వల్ టు -12. సో దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 15. ఓకేనా? ఎస్. తర్వాత చూడండి మళ్ళీ మనము థర్డ్ రో ఇంటూ, ఒకసారి ఆలోచించుకోండి, థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఎలిమెంట్, 2 ఇంటూ 2 4 -2 ఇంటూ -2 8 +12 3 ఇంటూ 1 15 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఎంత అవుతుంది లాంబ్డా చూడండి, లాంబ్డా వాల్యూ 15 వచ్చేసిందా. కాబట్టి ఇదే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ఐగన్ వెక్టార్ ఇదే అవుతుంది, ఎందుకంటే లాంబ్డా వాల్యూలు సేమ్ వచ్చేసినాయి, బికాస్ దిస్ వెక్టార్ హ్యావింగ్ యూనిక్ ఐగన్ వాల్యూ. ఈ కాన్సెప్ట్ అనమాట, ఎవ్రీ ఐగన్ వెక్టార్ హ్యావింగ్ యూనిక్ ఐగన్ వాల్యూ. ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తే దెబ్బకి ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూసారా, సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. చూసారా, ఇప్పుడు నీకు ఐగన్ వాల్యూతో పని లేదు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్తో పని లేదు, నువ్వు దాన్ని సాల్వ్ చేయని అవసరం లేదు, వెక్టార్ డెఫినేషన్ రాయని అవసరం లేదు. ఇంక మళ్ళీ వెక్టార్లు నువ్వేం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ నువ్వేం పాటించిన అవసరం లేదు. ఎక్సలెంట్గా నీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. చూడండి, ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే, ఇది కూడా మనకి గేట్ ఎగ్జామినేషన్లో అడిగాడు. చూడండి, ఇక్కడ మనకి ద మ్యాట్రిక్స్ A ఈక్వల్స్ టు 1 2 3 and 4, తర్వాత 2 1 4 3, నెక్స్ట్ 3 4 2 1, తర్వాత 4 3 1 2 as 4 distinct eigenvalues, as 4 distinct eigenvalues, distinct eigenvalues, has 4 distinct eigenvalues, and one of the eigenvector, and one of the eigenvector, and one of the eigenvector 1 1 1 1, then which of the following, then which of the following, then which of the following can be another eigen vector of A. ఓకే, మీనింగ్ చెప్తే మీరు ఆప్షన్స్ కూడా రాసుకోండి. ఫస్ట్ నెంబర్ 1, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 1 0 -1 and 1, తర్వాత సెకండ్ ఆప్షన్ 1 1 -1 and -1, ఇది సెకండ్ వన్. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 0 1 1 1. ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి ఏమి ఇస్తున్నాడంటే 1 1 1 -1 ఇస్తున్నాడు. వండర్ఫుల్ ప్రాబ్లం. ఓకేనా? ఇది గేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే మనకి పిల్లలు ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్కి ఏం చెప్తున్నాడు చూడండి, 4 డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నాడు. లిసన్ ఎవ్రీబడి, ఇట్ హ్యాస్ 4 డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్. ఎప్పుడైతే ఆ మ్యాట్రిక్స్కి 4 డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయో, ఎస్ డెఫినెట్లీ వీ గెట్ 4 డిస్టింక్ట్ ఐగన్ వెక్టార్స్. నో మోర్ సెకండ్ థాట్. అండ్ ఆల్సో దే ఆర్ ఇండిపెండెంట్. అట్లా డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్కి ఏమవుతుంది, వాటి ద్వారా వచ్చే ఐగన్ వెక్టార్స్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్గా ఉంటాయి అవి. ఓకే, అది వేరే కాన్సెప్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికి ఎన్ని ఉన్నాయి, డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ 4 ఉన్నాయి. వాడు ఏం చేశాడంటే ఒక ఐగన్ వాల్యూను యూజ్ చేసి ఐగన్ వెక్టార్ కనుక్కున్నాడు. ఇలా వచ్చేసింది. ఏం చేశాడు వాడు,
ఒక ఐగన్ వాల్యూని ఉపయోగించినాడు. ఏ ఐగన్ వాల్యూని ఉపయోగించినాడో చెప్పలేదు, కానీ కనుక్కోవచ్చు మనం. ఎందుకంటే మన దగ్గర మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఐగన్ వెక్టార్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ. ఇప్పుడు మన షార్ట్ కట్స్ని ఉపయోగించండి, వాడు ఉపయోగించిన ఐగన్ వాల్యూ తెలిసిపోతుంది మనకు. మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఐగన్ వెక్టార్ ఇచ్చాడు, లాంబ్డా కనుక్కోవచ్చు కదా, కనుక్కోవచ్చు. వాడు ఉపయోగించిన ఐగన్ వాల్యూ కూడా మనం కనుక్కోవచ్చు. దట్ ఈస్ అవర్ టెక్నిక్. అట్లా. సో ఇచ్చాడు. అయితే వాడు ఏం చెప్తున్నాడు, దెన్ ద వన్ ఆఫ్ ది ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ, అయితే ఆ మ్యాట్రిక్స్కి ఇంకొక ఐగన్ వెక్టర్ మీరు చెప్పండి అంటున్నాడు. చూసారా? అప్పుడు జనరల్గా ఎవరమైనా ఆలోచిస్తాం కదా, వితౌట్ నాలెడ్జ్, వితౌట్ కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏమని ఆలోచిస్తాడు? చేయగలుగుతావు నువ్వు ఎప్పుడు, ఒక గంట తర్వాత. ఇప్పుడు అందులో ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చి నువ్వు ఇంకా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే నీతో అవుతుందేమో చెప్పండి. దానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. దాన్ని సాల్వ్ చేయాలంటే మళ్ళీ ఒక 15 నిమిషాలు పడుతుంది. ఐగన్ వెక్టర్స్ కనుక్కుంటే మినిమం నువ్వు ఒరిజినల్ ప్రొసీజర్లోకి ఎంటర్ అయితే మినిమం 1.5 అవర్ పడుతుంది. ఎగ్జామినేషన్ అప్పటికి అయిపోయింటుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మరి ఇస్తున్నాడంటే అర్థం ఏమిటంటే ఉంటుంది, ఏదో ఒక వే ఉంటుంది. అందుకే కోచింగ్ అనేటువంటిది రిక్వైర్మెంట్ ఎవరికైనా. ఓకే, అప్పుడు మనం ఇలాంటి వాటిని ఏం చేస్తామో బాగా మీరు వినండి పిల్లలు. ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఎవరో తెలుసా? గివన్ మ్యాట్రిక్స్ ఇస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. చూడండి ఒకసారి గమనించుకోండి. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అన్నమాట. అది ద గివన్ మ్యాట్రిక్స్ ఈస్ సిమెట్రిక్. షార్ట్ కట్ చూడండి, దెబ్బక ఒకే జస్ట్ నీకు ఒక 10 సెకండ్స్లో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 10 సెకండ్స్ సంథింగ్, అంత అవసరం కూడా లేదు. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఎవరో చూడండి ఒకసారి మీరు గమనించుకోండి. మనకు సిమెట్రిక్ అది ఎట్లా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, ఫోర్త్ రో ఫోర్త్ కాలం. ఇవన్నీ సేమ్ ఉంది కాబట్టి ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా. ఎస్, అవును సార్ సిమెట్రిక్కే. అవును, మరి ఏమిటా ట్రిక్ మీరు వినాలా. సో గివన్ మ్యాట్రిక్స్ అనేటువంటిది సిమెట్రిక్ అయితే, సో ఇట్ హ్యాస్ ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్. ఇది హైలైట్ పాయింట్. ఇది కాన్సెప్ట్, ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్. తెలుసా? సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి వెక్టార్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఆర్థోగోనల్ అంటే మనం జనరల్గా మనం ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 0 కదా, అట్లా. ఇక్కడ వెక్టార్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఉంటుంది, లేదా ఇట్లా ఇలా చేస్తాం కదా మనం. ఇది ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 0. నీకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ద్వారా నువ్వు వెక్టార్స్ని కనుక్కుంటే నువ్వు ఆ వెక్టార్స్ని పరిశీలించు, అవి ఆర్థోగోనల్గా ఉంటాయి. ఆర్థోగోనల్ అంటే ఇదే ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నా దగ్గర ఏ బార్ ఒక వెక్టార్ ఉంటుంది, బి బార్ ఒక వెక్టార్ ఉంటుంది, సి బార్ ఒక వెక్టార్ ఉంటుంది. నేను ఏ బార్ డాట్ బి బార్ చేసినా, బి బార్ డాట్ సి బార్ చేసినా, సి బార్ డాట్ ఏ బార్ చేసినా నాకు 0 వస్తుంది. ఇది ఆ కాన్సెప్ట్ నుంచి పట్టేస్తాం దాన్ని. ఇట్ హ్యాస్ ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్. ఆర్థోగోనల్ అంటే నువ్వు ఏ రెండింటి మధ్య నువ్వు డాట్ ప్రోడక్ట్ అప్లై చేసినా ఏమైపోతుంది, దాని వాల్యూ 0 వస్తుంది. అదే కదా ఆర్థోగోనల్ అంటే. ఇప్పుడు మీరు గమనించుకోండి పిల్లలు, ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకు గమనిస్తున్నారా? ఆల్రెడీ ఒక వెక్టార్ ఇచ్చాడు, ఇంకొక వెక్టార్ కావాలా. ఇంకొక వెక్టార్ ఎక్కడుంది? ఆన్సర్లలో ఉంది. మీకు తెలుసు కదా సింపుల్ టెక్నిక్. ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బార్ అనుకో, నెక్స్ట్ బి బార్ మనం ఏమనుకుందాము, ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం. అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ నీకు ఎంత రావాలి? 0 కదా రావాల్సింది. ఎందుకు? ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ సిమెట్రిక్ కాబట్టి వాటికి ఏముంటాయి? ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయి. ఏ రెండు వెక్టార్ల మధ్య మనం డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే దాని వాల్యూ నీకు 0 వచ్చేస్తుంది. అయిపోయా. రఫ్ క్యాలిక్యులేషన్స్ చూసుకో. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి చెక్ చేయి. 1 × 1 ఎంత అవుతుంది నీకు? 1. 1 × 0 0. 1 × -1 -1. నీకు మళ్ళీ +1 వచ్చింది, నీకు నాట్ 0 కదా, ఇది రాంగ్ ఆన్సర్ కదా. అప్పుడు చూడండి మనకు రెండో ఆప్షన్ చూడండి. ఇక్కడ మనకు 1 × 1 1, 1 × 1 1, తర్వాత 1 × -1 -1, అగైన్ -1, నీకు 0 వచ్చేసిందా? ఇదే కదా ఆన్సర్. ఇంకా మిగతాడు కూడా చెక్ చేయి, మిగతాడు కూడా చెక్ చేసుకోండి. ఇది కూడా ఫెయిల్యూర్ కదా, ఇది కూడా ఫెయిల్యూర్ కదా.
అప్పుడు ఇదే కదా మన ఆన్సర్. అయిపోయిందా? ఇది. ఇప్పుడు మీకు ప్రీవియస్ గేట్ ఎగ్జామినేషన్లోనే ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, మీరు చేయండి పిల్లలు. మీకు హోంవర్క్ ఇస్తాను, చేయండి. ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ ప్రాబ్లము. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమి ఇస్తున్నాడు ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడు కన్సిడర్ the matrix A equals to 50 and 70 and 70 and 8. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, సిమెట్రిక్ కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం అయిపోయా. ఇంకా ఆటోమేటిక్గా ఆన్సర్ దానందుకు అదే పరిగెడతా వచ్చేస్తారు. చూడండి ఇక్కడ మనకి వాడు అడిగినటువంటి ప్రాబ్లం చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 70 where the eigenvectors to corresponding eigenvalues λ1 and λ2 ఐగన్ వాల్యూస్ మనకు తెలియదు. వాడు ఏం చేస్తున్నాడు, λ1 λ2 అనే ఈ రెండు ఐగన్ వాల్యూస్ని ఉపయోగించినాడు, ఐగన్ వెక్టార్స్ని కనుక్కుంటున్నాడు. ఎలా వచ్చినాయి ఐగన్ వెక్టార్స్? ఆర్. సో ఇప్పుడు x1 ఈక్వల్స్ టు ఏమవుతుందో చూడ మనకు 70 λ1 మైనస్ 50. x2 ఈక్వల్స్ టు λ2 minus 80 and 70 respectively. Then the value of ఏం చెప్తున్నాడు చూడండి మనకి ఇక్కడ, x1 ట్రాన్స్పోజ్ డాట్ x2 ఈక్వల్స్ టు డాష్ అని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో అడిగినాడు ఈ ప్రాబ్లం. అంటే ఇది ఈ రెండు వెక్టార్ల యొక్క ప్రోడక్ట్. అదే మీకు చెప్పాను కదా, ఏ బార్ డాట్ బి బార్ అనమాట. ఇది డాష్ అని అడిగాడు, చూసారా? ఈ టూ వెక్టార్స్ యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చూడండి పిల్లలు, మీరు చేసేసుకుంటారు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చేసినాడు. అప్పుడు వెక్టార్స్ ఎలా ఉంటాయి ఇంకా మీకు తెలిసిపోయింది. అంతే, వెక్టార్స్ ఆర్థోగోనల్గా ఉంటాయి. ఆర్థోగోనల్గా ఉన్నప్పుడు వాటి మధ్య డాట్ ప్రోడక్ట్ చేసి మీకు తెలిసిపోయి కదా ఆన్సర్. కళ్ళు మూసుకొని ఆన్సర్స్ ఉన్నది పెట్టేస్తారు చూడండి. సరే, చేయనవసరమే లేదు. అయితే నీకు అయిపోయింది ఆన్సరు, నీకు 2 మార్కులకు వచ్చేసింది. ఇక్కడ 2 మార్క్స్లో అడిగినాడు ఈ ప్రాబ్లము, 2 మార్క్స్లు ఇచ్చేసినాడు. నీకు చేతిలోకి 2 మార్కులు అయిపోయినాయి. జస్ట్ ఎంత, ఒకే ఒక సెకండ్కి అయిపోయింది దాని ఆన్సరు. అయితే నాలెడ్జ్ కోసం కూడా మనము ప్రాబ్లం చేద్దాం, ఓకేనా? ఎస్, నాలెడ్జ్ కోసం కూడా మీరు ప్రాబ్లం ఎట్లా చేస్తారు చెప్పండి. ఇక్కడ మీరు ఏఎక్స్ ఈక్వల్స్ టు λ1 ఇంటూ x1. ఓకే, అట్లా ఏ ఇచ్చాడు, తర్వాత మనకు x1 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు ఇంకా ఈ డెఫినేషన్ ఉపయోగించుకొని మీరు చేయండి, లేదా అట్లయినా చేసుకోవచ్చు. ఆర్ సెకండ్ మెథడ్ చూడండి. ఇక్కడ x1 ట్రాన్స్పోజ్ ఆర్ x2 అని చెప్తున్నాడా? ఇక్కడ x1 ట్రాన్స్పోజ్ అంటున్నాడు. x1 ట్రాన్స్పోజ్ అంటే ఏమైతుంది చూడండి, మన x1 ఏమైతే ఇచ్చినాడో దాన్ని ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది చూడండి మనకు, 70 ఇంటూ λ1 మైనస్ 50 ఇంటూ x2 అంటే ఎంత ఇచ్చినాడు చూడండి మనకు, λ2 మైనస్ 80 ఇంటూ 70. ఓకేనా? ఆ విధంగానే చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, తర్వాత ఈ మెథడ్ ఇట్లా వచ్చారనుకోండి బాగా లెంత్ అవుతుంది. ఇదైతే
సింపుల్గానే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేయండి ఒకసారి. 70 ఇంటూ λ2 ఎంత అవుతుంది చూడండి, 70 λ2. అలాగే తర్వాత ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం కాబట్టి 70 ఇంటూ λ2 70 λ2 మైనస్ 70 ఇంటూ 80. నువ్వేం దాన్ని మల్టిప్లై చేయి. ఇది చూడండి ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం కదా, అప్పుడు 70 ఇంటూ ఇది, అప్పుడు 70 ఇంటూ 80 ప్లస్ తర్వాత మళ్ళీ 70 ఇంటూ λ1 మైనస్ λ1. జాగ్రత్త. తర్వాత 70 ఇంటూ ఎంత అవుతుందో చూడండి మళ్ళీ మనకు 50. ఇక్కడ మనకి మీరు ఒకసారి గమనించుకోండి, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 70 ఉంది కాబట్టి ఇక్కడ 70ని మనం కామన్ తీస్తే ఏమొస్తుందో చూడండి మనకు λ1 ప్లస్ λ2 మైనస్ ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 70 ఉంది కాబట్టి మైనస్ 17 ఇట్లా నువ్వు ఎప్పుడైతే కామన్ తీస్తావో 80 ప్లస్ 50 కదా వచ్చేది పిల్లలు. ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ 70, ఇక్కడ 17 కామన్ తీశాను, ఇక్కడ 70 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ λ1, ఇక్కడ 70 కామన్ తీసాను కాబట్టి λ2, ఇక్కడ 70 మైనస్ 17 కామన్ తీస్తే 80 మిగులుతుంది, నాకు ఇక్కడ ప్లస్ 50 మిగిలింది. ఇక్కడ మీరు బాగా గమనించుకోండి, λ1 ప్లస్ λ2 అంటే అర్థం ఏం తెలుసునా, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్. ఆల్రెడీ యు నో సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ మ్యాట్రిక్స్ ట్రేస్ బోత్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్ మనకి ఎంత అవుతుందో చూడండి. ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్ మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఒకసారి గమనించండి, అప్పుడు ఎంత అవుతుందో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఉందా లేదా, అప్పుడు 50 ప్లస్ 80 కదా, 50 ప్లస్ 80 కదా ట్రేస్. ఇక్కడ ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్ మ్యాట్రిక్స్ ట్రేస్ ఎంత అవుతుంది, 50 ప్లస్ 80 అవుతుంది. కాబట్టి 70 ఇంటూ ఇక్కడ మీరు గమనించుకోండి 50 ప్లస్ 80 మైనస్ 70 ఇంటూ 50 ప్లస్ 80. చూసారా, క్యాన్సిల్ చేస్తే నీకు ఎంత వచ్చేసింది, 0 వచ్చేసిందా లేదా. ఇట్లా ఇది ప్రొసీజర్. ఓకేనా? కాబట్టి మీకు షార్ట్ కట్స్ చెప్పేసినాను, తర్వాత మీకు ప్రొసీజర్ కూడా మనము డిస్కస్ చేసుకుందాం అన్నమాట. ఓకేనా? తర్వాత వన్ మోర్ ప్రాబ్లం. ఎస్, తర్వాత ఇది కూడా చూడండి మనకు గేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లమే. ఎస్, ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ద వాల్యూ ఆఫ్ పి, ద వాల్యూ ఆఫ్ పి, ద వెక్టర్ 1 2 3 హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ అన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఈజ్ అన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఐగన్ వెక్టర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A equals to, okay, A equals to 4 1 2, P 2 1, 14 minus 4 10. ఈజ్ అంటున్నాడు. ఇది కూడా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనే అడిగాడు అనమాట, 2 మార్క్స్లో అడిగాడు ఈ ప్రాబ్లం కూడా మనకి గేట్ ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ మీరు గమనించండి, మనకి ఏమి ఇచ్చాడు, మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఐగన్ వెక్టార్ కూడా ఇచ్చేశాడు. వాడు ఏమడుగుతున్నాడంటే ఇక్కడ ఒక మిస్సింగ్ వాల్యూ ఉందన్నమాట. ఇక్కడ ఇది ఉందా లేదా చూడండి, ఇక్కడ ఒక వాల్యూ మిస్ అయింది, ఆ మిస్ అయినటువంటి వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. ఎస్, ఇంకొక ఐగన్ వెక్టార్స్లో ఏమైనా అడగని వాడు ఏమడిగినా మనము మ్యాక్సిమం మనము డెఫినేషన్ నుంచే వచ్చేస్తాం. అప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి, వెంటనే ఐఎమ్ గోయింగ్ టు డెఫినేషన్. ఏఎక్స్ ఈక్వల్స్ టు λx. ఎస్, వాట్ ఈజ్ ఏ అంటే ఇక్కడ మనకు ఏమి ఇస్తున్నాడు, 4 1 2 P 2 1, తర్వాత 14 minus 4 అంటే 10 ఇంటూ ఇక్కడ వెక్టార్ ఏమి ఇస్తున్నాడు 1 2 3. ఇక్కడ నేను ఏం చేస్తాను, ట్రాన్స్పోజ్ తీసేస్తానమ్మా పిల్లలు.
ఎప్పుడైతే నేను ఇక్కడ ట్రాన్స్పోజ్ను రిమూవ్ చేస్తానో అదేమవుతుంది, ఆటోమేటిక్గా కాలంగా మారిపోతుంది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్, లాంబ్డా 2 లాంబ్డా 3 లాంబ్డా. కాబట్టి మీకు తెలుసు కదా ఈ 1 2 3 ఎవరు, ఈ మ్యాట్రిక్స్ యొక్క వెక్టార్ అంటున్నాడు. మీ అందరికీ తెలుసు కదా దిస్ వెక్టార్ హ్యావింగ్ ఓన్లీ యూనిక్ ఐగన్ వాల్యూ అని. ఈ వెక్టార్కి ఒకే ఒక యూనిక్ వాల్యూ, ఒకే ఒక ఐగన్ వాల్యూ ఉంటుంది. ఇట్ డస్ నాట్ కంటైన్ మోర్ దాన్ 1. అవునా? కాబట్టి ఇది ఎవరు, ఈ మ్యాట్రిక్స్ యొక్క వెక్టారు. అందుకే దీనికి ఎన్ని ఐగన్ వాల్యూలు ఉంటాయి, ఒకటే ఉంటాయి. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఐగన్ వాల్యూ. ఇట్ డస్ నాట్ కంటైన్ మోర్ దాన్ 1. కాబట్టి ఇప్పుడు మనకు చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ చేస్తే మనకి ఎంత అవుతుంది, నీకు ఐగన్ వాల్యూ వస్తుంది. ఆ ఐగన్ వాల్యూ ఎవరో తెలుసా? చూడండి, ఇక్కడ ఈ 1 2 3 అనే ఐగన్ వెక్టార్ మనకు వచ్చింది కదా. ఆ ఐగన్ వెక్టార్ రావాలంటే వాడు ఉపయోగించిన ఐగన్ వాల్యూ తెలిసిపోతుంది మనకు. వండర్ఫుల్ కాన్సెప్ట్. చూడు, మనకు 1 2 3 అనే ఒక ఐగన్ వెక్టార్ వచ్చింది. వాడు ఉపయోగించిన ఐగన్ వాల్యూ ఎవరు, అది తెలిసిపోతుంది ఇప్పుడు మనకు. అది తెలిసిపోతుంది. బట్ అన్నోన్ పీ వాల్యూ కూడా తెలిసిపోతుంది. చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే మనకి ఎంత అవుతుంది మా పిల్లలు, 4 + 2 + 6 దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా కదా. దెన్ వాట్ ఈస్ లాంబ్డా? ఎస్, లాంబ్డా ఈస్ ఈక్వల్ టు 12. ఇది వాడు. ఓకే, ఈ 1 2 3 అనే వెక్టార్ ఎలా వచ్చిందంటే 12 అనే ఐగన్ వాల్యూ, ఇక్కడ 12 అనే ఐగన్ వాల్యూను వాడు యూజ్ చేయడం వల్ల వచ్చింది. ఈ 12 ఎవరంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఐగన్ వాల్యూ అవుతుంది. చూడండి, తర్వాత సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇస్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ చేయండి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. చూడు, ఇప్పుడు సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం అంటే పి ఇంటూ 1 ఎంత అవుతుందో చూడండి. మళ్ళీ పి. తర్వాత 2 ఇంటూ 2 ఎంత అవుతుంది చూడండి మనకు, +4. అప్పుడు 1 ఇంటూ 3 ఎంత అవుతుందో 3. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఎంత ఉందో 2 లాంబ్డా కదా. సో అప్పుడు p + 7 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఆల్రెడీ ఐ ఫౌండ్ లాంబ్డా వాల్యూ, ఇట్స్ వాల్యూ ఈజ్ 12. సో p + 7 ఈజ్ ఈక్వల్ టు 24. సో p ఈజ్ ఈక్వల్ టు 17. కాబట్టి మీరు అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరు ఆప్షన్ ఎలా పెట్టాలో వాటికి 17 to 17, ఎందుకంటే పర్ఫెక్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి 17 to 17 అని పెట్టాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. మీరు మర్చిపోయారు, జాగ్రత్త. చూసారా? తర్వాత మరికొన్ని షార్ట్ కట్స్, ఇంకా ఎక్స్ట్రాడినరీ ట్రిక్స్ ఉన్నాయి వీటిల్లో. ఇవన్నీ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత క్లాసెస్ అంతా మీరు చూసిన తర్వాత లైక్ మర్చిపోద్దండి ప్లీజ్. ఓకేనా? ప్రాబ్లం చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ కంపల్సరీగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.